అవి సఫలం కాకపోవడంతో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల దగ్గరికి పోయి వాళ్ళకు న్యాయం చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతున్నది. దానికి ఒక 2-3 ఉదాహరణలు ఇప్పుడు జరగబోయే ప్రెస్ మీట్లో నేను చెప్తాను. మీ అందరికి కూడా తెలుసు, ఈ తెలంగాణలో 2000 కోట్ల గురుకుల కుంభకోణం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. ఇంతకుముందు ఇదే వేదిక మీద మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలకు ఈ కుంభకోణం యొక్క వివరాలన్నీ కూడా చాలా వివరాలతో మేము ప్రజల ముందర పెట్టడం జరిగింది. దీనికి ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు కుంభకోణమే లేదు, కేవలం మేము 687 కోట్ల కాంట్రాక్టులు మాత్రమే ఇచ్చాము, కానీ మతి లేకుండా హరీష్ రావు గారు, ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్లకు నేను పిల్లలకు న్యాయం చేయడం ఇష్టం లేదు అని చెప్పి ఒక 2 వారాల క్రితం ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇనాగరేషన్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంతకన్నా ముందు మరి లక్ష్మణ్ కుమార్ గారిని, పాపం అజరుద్దీన్ గారిని పంపించి వాళ్ళతో కూడా ఇదే మాటే వాళ్ళే వేయించారు, వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి. అక్కడ కూడా వాళ్ళతో ఏం చెప్పారు, మేము పిల్లలకు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం, మేము కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం, అవి పెంచాం, ఇవి పెంచాం, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి అసలు పిల్లలకు రావాల్సిన న్యాయమైన వస్తువులు మేము అందిస్తుంటే మీరు కక్షగట్టి వాళ్ళకు రాకుండా చేస్తున్నారు అని చెప్పి మా మీదనే దుమ్మెత్తిపోయే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉంది. ఇక ఇప్పటికీ స్కూలు స్టార్ట్ అయ్యి దాదాపుగా ఇంటర్మీడియట్ కాలేజీలు స్టార్ట్ అయ్యి దాదాపుగా 26 రోజులు అవుతుంది. మరి పాఠశాలలు స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది. ఇంతవరకు పిల్లలకు పాఠ్య పుస్తకాలు, కొన్ని చోట్ల నోటు పుస్తకాలు తప్ప చాలా చోట్ల కూడా యూనిఫామ్ కానీ, అదేవిధంగా మరి పీటీ డ్రెస్సులు కానీ, నైట్ డ్రెస్సులు కానీ, బెడ్షీట్స్ కానీ, టవల్స్ కానీ, కార్పెట్స్ కానీ ఏవి రాలేదు. ట్రంక్ బాక్సులు, పిల్లలు తమ వస్తువులు, తమ బట్టలు, అదేవిధంగా నోటు పుస్తకాలు కానీ, విలువైన వస్తువులు, తల్లిదండ్రులు ఇచ్చిన విలువైన వస్తువులు పెట్టుకోవడానికి ట్రంక్ బాక్సులు కానీ, అదేవిధంగా పుస్తకాలు మోసుకొని పోవడానికి ఇవ్వవలసిన స్కూల్ బ్యాగ్స్ కానీ, ఆటలు ఆడుకునేటప్పుడు వేసుకోవాల్సిన సాక్స్ మరియు బూట్లు కానీ, అదేవిధంగా ఫుడ్ ప్రొవిజన్స్, యూనిఫాము ఇవన్నీ ఇంకా అవ్వలేదు. నిజానికి నవ్వొస్తుంది, ఇప్పటికి కూడా చాలా జిల్లాల్లో ఇప్పటికి కూడా పప్పు దినుసులు, ఉప్పు, కారం, నూనె ఇవన్నీ కూడా ఎవరు కాంట్రాక్ట్ ఇవ్వాలి అనేది ఇప్పుడు జరుగుతున్నాయి కాంట్రాక్ట్లు. స్కూల్స్ ఓపెన్ అయ్యి దాదాపుగా 1 నెల రోజులు అవుతుంది. పిల్లలు వచ్చినారు స్కూళ్ళల్లో. పప్పు ఎవరు ఇవ్వాలి, ఉప్పు ఎవరు ఇవ్వాలి, కూరగాయలు ఎవరు ఇవ్వాలి, మటన్ ఎవరు ఇవ్వాలి, చికెన్ ఎవరు ఇవ్వాలి అనేది ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నాయి కాంట్రాక్ట్లు. అక్కడ కూడా ఎన్నో గడబడలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా వ్యవస్థ గాడిలో పడలేదు. నేను చాలాసార్లు ఈ వేదిక మీద చెప్పిన, కేసీఆర్ గారి హయాంలో ఈ విధంగా జరగలేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు, మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, ఈ మాట మాత్రం మళ్ళీ చెప్తా. ఎందుకంటే ఆ హయాంలో నేను అధికారిని. ఇప్పుడు మీరు ఏ సవ్యసాచి ఘోష్ గారితోనైతే మీరు ఈ పనులన్నీ చేయిస్తున్నారో, నేను ఆ విధంగానే ఆ రోజుల్లో మేమందరం అధికారులుగా పనిచేసినాం, కానీ మీలాగా ఎప్పుడు పని చేయలేదు. అప్పట్లో ఏప్రిల్ నెలలోనో, మార్చి నెల లేదా ఏప్రిల్ నెలలోనో, జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల రాబోయే విద్యా సంవత్సరానికి ముందరనే ప్లాన్ చేసుకునే వాళ్ళం. మీరు ఇప్పటికీ పిల్లలకు ఏం కావాలనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నారు. ఇది మొట్టమొదట మీరు యాక్సెప్ట్ చేయాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ తెలంగాణలో ఇప్పటికీ 15 మంత్రులు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రితో గారు కలిపి. నా రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, మఫత్ లాల్ అనేటోని 16వ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయించండి. అదేవిధంగా ఈ రమేష్ జైను, నిరంజన్ జైను వీళ్ళతో కూడా వాళ్ళని మంత్రులుగా చేర్చండి.
మీరు వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారో ఎమ్మెల్సీలు ఇవ్వరో మీ ఇష్టం, వాళ్ళని మంత్రులుగా పెట్టుకోండి, మీకు ప్రాణాలు చల్లగా ఉంటాయి, మీకు కావాల్సిన పనులన్నీ వాళ్ళే చేసి పెడతారు. ఈ మంత్రులను అనవసరంగా ముందర పెట్టి వీళ్ళతోని మీరు వెనక గూడుపూటాన్ని నడిపే కార్యక్రమాలు చేయడం కన్నా డైరెక్టు మఫత్లాల్కు, అదేవిధంగా నిరంజన్ జైన్కు, అదేవిధంగా రమేష్ జైన్కు వీళ్ళకే మంత్రి పదవులు ఇవ్వండి, అయిపోతుంది. వాళ్ళే దేశమంతా తిరిగి తీసుకొని వస్తారు, డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు వెనక నుంచి మూటలల్లా. అట్లనే బడ్జెట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయింపులు ఎన్ని, రేవంత్ రెడ్డికి సబ్ హెడ్ పెట్టి ఈ కేటాయింపులు ఎన్ని, ఇన్ని పైసలు వీళ్ళకు పోవాలి, ఇన్ని పైసలు వీళ్ళకు పోవాలి, మూటలు మోయడానికి ఇన్ని గన్ని బ్యాగులు కావాలి అని చెప్పి మీరు పెట్టండి. ఇవన్నీ తెలంగాణ ప్రజాస్తిని ఈ విధంగా దోచుకునే ఒక పథకం ఉంది. ఆ పథకంలో ఈ బడ్జెట్లో మల్లు బట్టి విక్రమార్కతోని ప్రవేశపెట్టండి. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? ఇప్పుడు మనం పిల్లలకి ఇచ్చే వస్తువుల గురించి చూద్దాం. ట్రంక్ బాక్సెస్, యుటెన్సిల్స్, ఇది గతంలో కొన్ని గురుకుల పాఠశాలలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అన్ని శాఖలు కూడా ఒకటే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్కి తీసుకొచ్చాడు. ఇక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అయితే దాని మీద మరొక బ్లాక్ బస్టర్ సినిమా తీయచ్చు. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అన్ని పాఠశాలలకు అన్నప్పుడు దాంట్లో ఎస్సీ పాఠశాలలు వస్తాయి, ఎస్టీ పాఠశాలలు వస్తాయి, బీసీ పాఠశాలలు వస్తాయి, మైనారిటీ పాఠశాలలు వస్తాయి, ఇంకా అన్ని పాఠశాలలు వస్తాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి మీద విమర్శలు వస్తున్న ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను, అజరుద్దీన్ను, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ను ముందర తీసుకొచ్చి పెడుతున్నాడు. కానీ ఈ డబ్బులు వచ్చే వ్యవహారం ఉన్నప్పుడు, ఈ డబ్బులు ఏ విధంగా రావాలన్నప్పుడు మాత్రం ఏదో స్టార్ హోటళ్ళలో మీటింగ్లు అవుతున్నాయి. ఆ స్టార్ హోటళ్ళలో మీటింగ్లు అయినప్పుడు ఈ స్టార్ హోటల్ మీటింగ్లలో వీళ్ళు ఎవ్వరికి కూడా తెలియదు. అక్కడ ఒక జీవో తయారవుతుంది. ఆ జీవో ముసాయిదా సెక్రటరియట్కి వస్తుంది. సెక్రటరియట్ నుంచి సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఆ ముసాయిదా జీవోను ఫైళ్ళన్నీ సర్క్యులేట్ చేస్తారు. మరి సర్క్యులేట్ చేసినప్పుడు మరి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా పోవాలిగా ఫైలు, అజరుద్దీన్ గారి దగ్గర కూడా పోవాలి కదా ఫైలు, మరి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దగ్గర కూడా పోవాలి కదా ఫైలు. కేవలం మీకు ఇష్టమైన అధికారులకు వాళ్ళని ఫైల్ స్టార్ట్ చేయమని చెప్పి ఆ ఫైలును డైరెక్ట్గా ముఖ్యమంత్రికి ఇచ్చేసి ముఖ్యమంత్రితో సైన్ చేయించి రోబస్ట్ జీవో ఒకటి తీసేయించి పెట్టేశారు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే పొన్నం ప్రభాకర్ గారి సిగ్నేచరే ఉండదు ఇందులో. ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఈ వస్తువులన్నీ బీసీ సంక్షేమ శాఖకు కూడా పోతాయి. అజరుద్దీన్ సిగ్నేచరే ఉండదు, కానీ అజరుద్దీన్ డిపార్ట్మెంట్కు ఇవన్నీ కూడా పోతాయి. అంటే ఏ ఫైల్ అయితే తమకు లాభం జరుగుతుందో ఆ ఫైల్లో వీళ్ళ సిగ్నేచర్లు ఉండవు, కేవలం ముఖ్యమంత్రి గారి సిగ్నేచర్ ఉంటుంది. ఇది రెండవ విషయం తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఇక మూడవది, ఈ తెలంగాణలో మేము ఎందుకు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఇంత గట్టిగా కొట్లాడుతుంది ఈ స్కామ్ విషయంలో అంటే ప్రజలందరూ కూడా గమనించాలి. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి ఏమో పిల్లలకు న్యాయబద్ధంగా కేసీఆర్ హయాంలో ఏ విధంగా అయితే వస్తువులు వచ్చినాయో ఆ వస్తువులు న్యాయబద్ధంగా పిల్లలకు మొదటి రోజే రావాలనేది మొట్టమొదటి లక్ష్యం. నాసిరకం వస్తువులు కాదు, అత్యంత అద్భుతమైన నాణ్యత ఉన్న వస్తువులు రావాలనేది మా లక్ష్యం. రెండవది, ఈ వస్తువులన్నీ కూడా 99% తెలంగాణ బిడ్డలే తయారు చేసి ఉండాలనేది రెండవ లక్ష్యం. ఎందుకు మేము ఈ మాట మాట్లాడుతున్నామంటే అసలు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసం? తెలంగాణలో ఉండే పారిశ్రామికవేత్తలు కంపెనీలు పెట్టుకుంటే, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ కంపెనీలు పెట్టుకుంటే ఆ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రకరకాల ఇండస్ట్రియల్ పార్కులలో చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని వందలాది మందికి వేలాది మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు తెలంగాణలో ఉండే ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ని పెట్టుబడిని దీంట్లో పెట్టి సరుకులు తయారు చేస్తే ఆ సరుకులు తయారు చేసే ప్రక్రియలో చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ విధంగా తెలంగాణలో అందరూ అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లోనే నాకు గవర్నమెంట్ జాబులు కావాలి అని అనడమే కాకుండా మేము మా కాళ్ళ మీద కూడా మేము బతకగలమనే చిన్న కుటీర పరిశ్రమలు కానీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME
అనే సంస్థలు ఇవన్నీ కూడా బతుకుతాయి. దానివల్ల సంపద అనేది ప్రజాస్వామీకరించబడుతుంది అన్న ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితి ఈ పని చేస్తున్నది. మేము ఓపెన్గా ఉన్న విషయంలో మాకు ఎలాంటి దాపరికాలు లేవు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపుగా 10,000 మంది కాంట్రాక్టర్లను తయారు చేశారు అన్ని వర్గాల నుంచి. వాళ్ళ నోట్లో మట్టి కొట్టబడుతున్నది అన్న విషయం కూడా మేము ప్రజల ముందరికి తీసుకొస్తున్నాము. ఇక కట్ చేస్తాం. ఇక్కడ మేము కట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రంక్ బాక్సెస్ వచ్చేసి చింతామణి అనే కంపెనీకి వచ్చినాయి. అదేవిధంగా మరి షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ మఫత్లాల్ అనే కంపెనీకి వచ్చినాయి. షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్. నిజానికి మఫత్లాల్ మీరు ఇంటర్నెట్లో చూడండి, మీ దగ్గర గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉంటుంది, అందులో మఫత్లాల్ అని కొట్టిన వెంటనే మీకు కనిపించేది కేవలం టెక్స్టైల్స్ మాత్రమే. మరి ఆ మఫత్లాలు ఈరోజు షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ కూడా సప్లై చేస్తుంది. అదేవిధంగా వరల్డ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ప్లేట్లు, గ్లాసులు, కటోరా, స్పూను, కప్పు తయారు చేస్తుంది. అదేవిధంగా ట్రంక్ బాక్సెస్ చింతామణి పార్శ్వనాథ్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ తయారు చేస్తుంది. అదేవిధంగా యూనిఫామ్ క్లాత్ మఫత్లాల్ ఇండస్ట్రీస్ తయారు చేసి మనకు సప్లై చేస్తూ ఉన్నది. అదేవిధంగా స్టేషనరీ, ఐడి కార్డ్స్ హోల్డర్స్, టై బెల్ట్స్ తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కౌన్సిల్కి ఇస్తున్నారు. అదేవిధంగా నోట్బుక్స్ వచ్చేసి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్కి ఇస్తున్నారు. ఇక్కడ మేము ఇప్పుడు మళ్ళీ చింతామణి మళ్ళీ వచ్చింది కాబట్టి ఆ చింతామణి గురించి మీ అందరికీ ఒక చిన్న వీడియో చూపిస్తా. ఆ వీడియో చూడండి దయచేసి. బాబు వీడియో ప్లే చేయమ్మా. అంటే డ్రగ్స్ గురించి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒకసారి ఒక 9 మంది ఇప్పుడు ఒక్క నిమిషం బ్రదర్, ప్రీవియస్ తీసుకో. ఈ చింతామణి ఓనర్ ఎవరయ్యా అంటే నిరంజన్ కుమార్ జైన్. ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరో కాదు, మేము ప్రతిసారి ఈ వేదిక మీద మాట్లాడుతున్న రమేష్ జైన్ యొక్క సుపుత్రుడు. ఇప్పుడు ఈ మధ్యన సుపుత్రులది ఎక్కువ నడుస్తున్నది స్టోరీ. సో ఈ రమేష్ జైన్ సుపుత్రుడు, ఈ రమేష్ జైన్ సుపుత్రుడు నిరంజన్ కుమార్ జైన్. ఈయన గురించి ఇప్పుడున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సివి ఆనంద్ గారు ఆయన హైదరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు ఏం చెప్పారో మీరు ఒక్కసారి చూడండి. 2 టీమ్స్ ప్లస్ లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకుంటూ ఒక 9 మందిని అరెస్ట్ చేయగలిగాము. దీంట్లో ముఖ్యంగా నిరంజన్ కుమార్ జైన్, అతను దాదాపు 1000 కోట్ల బిజినెస్ అతనికి ఉంది. బిజినెస్, రియల్ ఎస్టేట్స్, కాంట్రాక్ట్స్ 30 సార్లు ఇప్పటి వరకు మా ఎవిడెన్స్ ప్రకారం అతను ఈ టోనీని సంప్రదించి ఇక్కడ డ్రగ్స్ తీసుకొచ్చాడు. మరి అతను ఎవరికైనా సప్లై చేస్తున్నాడా, అతనే కన్జ్యూమ్ చేస్తున్నాడా అనేది మాకు ఇంకా మీకు అర్థమైంది అనుకుంటాను. నేను వైట్ ఛాలెంజ్, డ్రగ్ ఛాలెంజ్, నేను డ్రగ్స్ రహిత రాష్ట్రము, నేను ఈగిల్ ఫోర్స్ని పెట్టినా అని చెప్పి రోజు బాకాలు ఊదుతున్న రేవంత్ రెడ్డి గారు, మీ హయాంలో మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగానే మీ పాఠశాల శాఖలో ట్రంక్ బాక్సులు కాంట్రాక్టు వచ్చిన చింతామణి పార్శ్వనాథ్ కంపెనీ యొక్క ఓనరు నిరంజన్ కుమార్ జైన్. మీ హోంశాఖ మంత్రిగా ఉన్న మీ హయాంలో డీజీపీగా పనిచేస్తున్న సివి ఆనంద్ గారే ప్రెస్ మీట్ పెట్టి ఈయన 30 సార్లు టోనీ అనేవాడికి కాల్ చేశాడు. ఈ టోనీ ఎవరు? టోనీ అనేవాడు ఎవడయ్యా అంటే హైదరాబాద్ మహానగరానికి హెరాయిన్, కొకెయిన్ సప్లై చేసే ఒక రాకెట్కు లీడరు. ఈ టోనీ అనే టోనీకి ఈ నిరంజన్ కుమార్ జైన్ 30 సార్లు సప్లై చేశాడు. ఇలా మేము అడుగుతున్నాము, వీడు డ్రగ్స్ సప్లై చేశాడా, లేకపోతే ట్రంక్ బాక్సులు సప్లై చేశాడా, లేకపోతే ఈ ట్రంక్ బాక్సులల్లో పిల్లలకు డ్రగ్స్ సప్లై చేశాడా? ఇది ఇక్కడ పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ 18 గంటల రివ్యూ సంగతి దేవుడారు, కానీ మీ రివ్యూల వల్ల ఇట్లాంటి చింతామణి పార్శ్వనాథ్ కంపెనీలు, డ్రగ్స్ సప్లై చేసే ముఠాలు ఇలా ట్రంక్ బాక్సులు సప్లై చేస్తున్నాయి. వీళ్ళు ట్రంక్ బాక్సులతో పాటు డ్రగ్స్ సప్లైయర్ అని గ్యారంటీ ఏమున్నది? ట్రంక్ బాక్సులతో పాటు ట్రంక్ బాక్సులల్లా గంజాయి పెట్టి, హెరాయిన్ పెట్టి, కొకెయిన్ పెట్టి సప్లై చేయరని గ్యారంటీ ఏమున్నది? ఎప్పుడన్నా ఆలోచించినరా ముఖ్యమంత్రి గారు? ఇవాళ
ఇంకొక విషయం, ఇవాళ తెలంగాణలో మీరు ఏ ఇండస్ట్రియల్ పార్క్ అన్న పోదాం మనం, ఐడిఏ బొల్లారం కానీ, దండుమల్కాపూర్లో ఉండే ఐడిఏ కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ, నాచారంలో ఉండే మల్లాపూర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ కానీ, ఎవరిని పోయి అడిగినా 3 పేర్లు వస్తున్నాయి ఇక్కడ. ఒకటి జైవీర్ రెడ్డి, రెండవది నిరంజన్ కుమార్ జైన్, మూడవది మఫత్లాల్. ఎవరు నన్ను అడగండి మీరు, ఈ 3 పేర్లు వస్తున్నాయి. ఈ ముగ్గురు కూడా ఇండైరెక్ట్గా చూడు భయ్ మేమైతే మాకు గోష్ షాప్ ఉన్నాడు, గోష్ షాప్తోనే మేము మొత్తం చేయించుకుంటాం అని అంటున్నాడు. మీరు ఎవరినన్నా అడగండి, ఈ 3 పేర్లే వస్తున్నాయి. సార్ వీళ్ళందరూ కలిసి గూడు పుట్టనైనరు, టెండర్ కండిషన్లన్నీ కూడా వీళ్ళకు అనుకూలంగానే మార్చుకుంటున్నారు అంటున్నారు. దీని మీద సిట్ వేయాల్సిన అవసరం ఉన్నదా లేదా? మీరు ఎవరెవరి మీదనే సెట్ వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు హోంమంత్రిగా ఈ జైవీర్ రెడ్డి అంటోడు ఎవడు? అదేవిధంగా ఈ నిరంజన్ కుమార్ జైన్ 30 సార్లు టోనీకి కాలు చేసి ట్రంక్ బాక్సుల టెండర్ దక్కించుకున్న ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? ఈయనకు జైవీర్ రెడ్డికి సంబంధం ఏంటి? వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి కదా ముఖ్యమంత్రి గారు. వాళ్ళ CDRs తీయండి. జైవీర్ రెడ్డి ఎవరు? ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? ఆ మఫత్లాల్ ఎవడు? ఈ మఫత్లాల్ను హైదరాబాద్కు తీసుకొచ్చింది ఎవరు? దీనికి వేం నరేందర్ రెడ్డికి సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా కూలంకషంగా ముందరికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇక నేను ఇంతకుముందు మీడియా మిత్రులను అభినందించిన కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎందుకు అంటే మీరు ఈ నిజాలను బయటి ప్రపంచంలోకి తీసుకుపోయినందువల్ల ఈరోజు తెలంగాణలో ఉండే నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లకు లాభం జరిగింది. ఇది మీకు కొంచెం ఒక 2 నిమిషాలు వివరిస్తాను నేను. నిజానికి ఆ రోజు ఇదే వేదిక మీద ఒక 2 నెలల క్రితం మేమందరం కూర్చొని తెలంగాణలో మొట్టమొదటిసారిగా నోట్బుక్స్ కోసం ఒక కొత్త టెండర్ స్పెసిఫికేషన్ వచ్చింది. గమ్మత్ ఏందంటే ఈ పేపర్ ఉంటుంది, నోట్బుక్ అంటేనే పేపర్ కదా, ఈ పేపర్లో ఒక వాటర్ మార్క్ ఉండాలన్నారు. వాటర్ మార్క్ అంటే జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లో ఏ విధంగా అయితే వాటర్ మార్క్ ఉండాలో, అదేవిధంగా కరెన్సీ నోట్ల మీద ఏ విధంగా అయితే వాటర్ మార్క్ ఉండాలో, ఆ విధంగా పిల్లలు రాసుకునే కోట్లాది నోట్బుక్స్ మీద వాటర్ మార్క్ ఉండాలి అన్నారు. ఈ దేశంలో అది కార్పొరేట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, డూన్ స్కూల్ కానీ, ఇక్కడ ఉండే ఆగాఖాన్ అకాడమీ కానీ, లేకపోతే సెయింట్ క్లారెట్ కానీ, లేకపోతే లిటిల్ ఫ్లవర్ కానీ, లేకపోతే మెరీడియన్ కానీ, చిరెక్ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, నువ్వు బెస్ట్ పబ్లిక్ స్కూల్ ఎక్కడైనా ఆ పిల్లల నోట్బుక్లలో వాటర్ మార్క్ ఉంటుందేమో మీరు చూడండి. ఉండదు. నోట్బుక్ ఇవాళ రాసుకుంటారు, రేపు పక్కకు పెట్టేస్తారు. ఎగ్జామ్స్ అయిపోగానే నోట్బుక్ పక్కకు పోతాయి. దాంట్లో వాటర్ మార్క్ ఉండాల్సిన అవసరం ఏమున్నది? దాంట్లో వాటర్ మార్క్ ఉండాలని నిబంధన పెట్టిండ్రు. అప్పుడు ఇదే వేదిక మీద మీ అందరి సమక్షంలో కొంతమంది తెలంగాణ నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లందరూ వచ్చి బీఆర్ఎస్ పార్టీ గొంతుకగా ఈ విషయాన్ని ప్రజల బతుకు తీసుకొచ్చినాం. ఒక్కసారి గజ్జన భయపడ్డారు వీళ్ళు. భయపడి దాన్ని 131 కోట్ల టెండర్ అయింది. అది ఒక్కసారి మీరందరూ అద్భుతంగా నిజాలు వార్తలు రాసినందువల్ల, నిజాలు ప్రజలకు చెప్పినందువల్ల ఒక్కసారి దాని వాల్యూ, ఆ వాటర్ మార్క్ అనే నిబంధన తీసేసినందువల్ల తెలంగాణలో ఉండే నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లందరికీ న్యాయం జరిగి ఇప్పుడు అది కేవలం 53 కోట్ల టెండర్గానే మారింది. అంటే మీరు ఒకసారి చూడండి, దాదాపు 80 నుంచి 85 కోట్ల లాభం తెలంగాణ ప్రజలకు జరిగింది. అంటే ఆ దొంగల చేతికి పోయేది డబ్బులు ఆగినాయి. అంటే మీకు కావలసిన వాడికి టెండర్ రావాలంటే ఎట్లన్నా స్పెసిఫికేషన్స్ మార్చుకోవచ్చు. అధికారులు అలా ఉండనే ఉన్నారు. నేను మళ్ళీ వాళ్ళ పేరు చెప్పాను. ఇవాళ ఆయనకి ఇంకొక 3-4 ఛార్జీలు ఇచ్చిన ఆ ఘోష అంటే ఆయనకు ఎన్నన్నా ఛార్జీలు ఇవ్వండి, వాళ్ళు మొత్తం మీరు ఏం తీసుకపోతే అదంతా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న తెలంగాణ బిడ్డలు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు ఎవ్వరు వీళ్ళ దగ్గరకు పోయే పరిస్థితి లేదు. ముందు ప్రీ బిడ్ మీటింగ్లో పాల్గొనాలంటే 50,000 టికెట్, 50,000 రూపాయల టికెట్ పెడితే తెలంగాణ బిడ్డలు ఆ మీటింగ్ హాల్లోకి పోతారు. వీళ్ళు మెయిల్స్ చేస్తే దానికి రెస్పాన్స్ ఉండదు. ఎందుకు ఇంత కోపం తెలంగాణ బిడ్డలంటే? ఇక రెండవది ఇంకొక ఇంపార్టెంట్ విషయం, నిజంగా తెలంగాణలో చేనేత కార్మికులు చేతకాని వాళ్ళ? తెలంగాణలో చేనేత కార్మికులకు టవల్స్ నేయడం రాదా? తెలంగాణలో ఉండే చేనేత కార్మికులకు దుప్పట్లు నేయడం రాదా?
తెలంగాణలో ఉండే చేనేత కార్మికులకు బట్టలు నేయడం రాదా? కోట్లాది మీటర్ల బట్టలు నేసే శక్తి చేనేత కార్మికులకు లేదా? సిరిసిల్లలో లేదా? భూదాన్ పోచంపల్లిలో లేదా? గద్వాలలో లేదా? లేకపోతే వరంగల్లో లేదా? లేకపోతే ఎక్కడ లేదు? చేనేత కార్మికులకు ఈ శక్తి లేదనేనా మీరు మఫత్లాల్కి ఇచ్చిండ్రు? అది మొట్టమొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, ఇక్కడ ఒక కొత్త కుంభకోణం మేము చేసిన పరిశోధనలో బయటపడ్డది. ఈ టెస్కో అంటే ఒకప్పుడు ఆప్కో, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత టెస్కో అయింది. చేనేత కార్మికుల సహకార సంఘాలందరికీ కూడా ఒక ఫెడరేషన్ అది. సో ఈ సంస్థ విచిత్రంగా రాజేష్ కార్పొరేషన్ అనే ఒక సంస్థకు ఇగో ఈ లెటర్ ఇచ్చింది. ఏమని? చూడయ్యా, మా చేత కాదు, నువ్వు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్గా సర్టిఫికేట్ నీకు ఇస్తున్నామని. అసలు నువ్వు ఎవరి గొంతుక కావాలి? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నేతన్నల గొంతుకగా ఉండాల్సిన ఈ టెస్కో రాజేష్ కార్పొరేషన్ అంటే రాజేష్ అగర్వాల్ అనే ఒక పారిశ్రామికవేత్తకు చెందిన ఈ కార్పొరేషన్కు నువ్వు మా తరపున బట్టలు తీసుకురా అన్నారు. ఏం అన్యాయం అండి ఇది! అసలు ఈ రాజేష్ కార్పొరేషన్ ఎవరు? ఈ రాజేష్ కార్పొరేషన్ అనే వ్యక్తి మొదటి నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖలో కేవలం తిండి గింజలు సప్లై చేసే వ్యక్తి రాజేష్ అగర్వాల్. ఈ రాజేష్ అగర్వాల్కు టెస్కో వాళ్ళు 16/4/2026 నాడు వీళ్ళు ఒక ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటే నీకు అన్ని అధికారాలను నువ్వే సప్లై చేయి మా తరపున అని చెప్పి రాజేష్ కార్పొరేషన్కి ఇచ్చాడు. ఈయన ఏం పని చేస్తాడు? తిండి గింజలు సప్లై చేస్తాడు, బట్టలు నేసే కార్పొరేషన్ ఇస్తుంది. ఇక చూడండి గమ్మత్ ఎంత ఉందో. అంటే ఇన్ని దుర్మార్గాలు ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఏ బేసిస్ మీద ఇచ్చిండ్రు? అది దానికి ఆన్సర్ లేదు. తర్వాత ఈ రాజేష్ కార్పొరేషన్ ఎప్పుడైతే డిస్క్వాలిఫై అయిందో అప్పుడు వీళ్ళు సడన్గా నిద్రలేసిండ్రు. నిద్రలేసి హైకోర్టుకు పోయినరు. ఇంకా మూడో విషయం, రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక విచిత్రమైన విషయం ఏం జరుగుతుందంటే, నిజంగా ఇది అందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విషయం. గవర్నమెంట్లో ఉండే 2 డిపార్ట్మెంట్లు పోయి హైకోర్టులో కొట్లాడుతున్నాయి. ఉదాహరణకు ఈరోజు ఈ కంపెనీలో ఈ టెండర్స్ అన్నీ చేసే డిపార్ట్మెంట్ ఏదయ్యా అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సప్లై చేసే డిపార్ట్మెంట్ ఏది? ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. ఒకటేమో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి కింద ఉంటుంది, రెండవది శ్రీధర్ బాబు గారి కింద ఉంటుంది. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ శ్రీధర్ బాబు, తెలంగాణ టెక్స్టైల్ కార్పొరేషన్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇంకెవరు. నెక్స్ట్ సంక్షేమ శాఖలు అంటే ప్రొక్యూర్ చేసే డిపార్ట్మెంట్ అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజరుద్దీన్. వీళ్ళిద్దరూ వాళ్ళు సెక్రటరియట్లో కూర్చొని సహాయత చేసుకోవచ్చు, కానీ వీళ్ళందరూ పోయి హైకోర్టులో కూర్చొని ప్రొక్యూర్ చేసే డిపార్ట్మెంట్ ఏమో ఎస్సీ డిపార్ట్మెంట్, నేను మఫత్లాల్ నుంచే తీసుకుంటా అంటది ఎస్సీ డిపార్ట్మెంట్, నేను బాంబే నుంచే తీసుకుంటా, నేను ఇక్కడి నుంచే తీసుకుంటా అని వాళ్ళు అంటారు. వీళ్ళు ఇక మళ్ళీ ప్రజలు ఏమనుకుంటారు అని చెప్పి వీళ్ళు కూడా పోయి లేదు మేము కూడా చేస్తామని వీళ్ళు అంటారు. అక్కడ పోయి హైకోర్టులో కొట్లాడతారు. హైకోర్టులో కొట్లాడితే ఇక హైకోర్టు వీళ్ళిద్దరి మధ్యలో తగు తీర్చి, సరేనయ్యా నువ్వు బయట కొనుక్కుంటే కొనుక్కో, ఒక 25% మాత్రం పాపం వీళ్ళకి తెలంగాణలోకి అంటారు. అంటే తెలంగాణ బిడ్డలు పోయి హైకోర్టు తలుపు తడితే తప్ప వీళ్ళకు న్యాయం జరగలే. ఆ న్యాయం జరిగిన కేవలం 25% న్యాయం మాత్రమే జరిగింది. మే 30వ తారీఖు నాడు కేటీఆర్ గారి సమక్షంలో మేమందరం చిన్న చితక కాంట్రాక్టర్లు అందరం కలిసి ఇందిరా పార్కులో ధర్నా చేస్తే దొడ్డిదారిన 29 మే నాడు రాత్రికి రాత్రే దాన్ని నీరు గార్చాలని చెప్పేసి మరి కొత్త సర్క్యులర్ ఇచ్చారు. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటారు 687 కోట్ల కాంట్రాక్ట్ అయితే 2000 కోట్ల కుంభకోణం అయింది. రేవంత్ రెడ్డి గారు, నేను ఇలా చెప్తున్నా, ఇగో మీరు నన్ను జైలుకు పంపించిన మంచిది, ఇగో మీ కుంభకోణం 2041 కోట్ల రూపాయల విలువైన టెండర్లు మీరు విద్యాశాఖలో ఇచ్చిండ్రు. ఇక ఇవి తెలిసినవి. తెలవని బంకుబెడ్ల కుంభకోణం 15,000 రూపాయలు ఒక బంకర్ బెడ్ అయితే మీరు 30,000 రూపాయలకు ఒక్కొక్క బంకర్ బెడ్ కొంటున్నారు. ఆ కుంభకోణం సపరేట్. సో అది కాకుండా ఈరోజు 2041 కోట్ల రూపాయల విలువైన వస్తువులు మీరు కొన్నారు. ఇంతవరకు ఒక్క ఐటెం కూడా పిల్లల దగ్గరికి రాలేదు. ఇలా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు లక్ష్మణ్ కుమార్ గారు? మేము 687 కోట్లే కొనుగోలు చేశాము,
మీకు ఎక్కడ కావాలంటే నేను రికార్డ్స్ అని చూపిస్తాను. ఏ రికార్డు చూపిస్తలేడు ఆయన. ఏమనంటే నేను రాజీనామా పత్రం తీసుకొని అజరుద్దీను లక్ష్మణ్ కుమార్ మేమిద్దరం రాజీనామా పత్రం తీసుకొచ్చి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాము, డిబేట్కి రండి అంటున్నారు. లక్ష్మణ్ కుమార్ గారు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా మీకు క్వశ్చన్ పేపర్ ముందరనే లీక్ చేసిన మేమందరం కూడా జూన్ 2వ తారీఖు నాడు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాం. జూలై 2వ తారీఖు నాడు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాం. దయచేసి రికార్డులు తీసుకొని మీ ఆఫీసర్లందరినీ తీసుకొని రండి. మీ క్వశ్చన్ పేపర్ ముందరనే లీక్ చేస్తున్నాం. మేము ప్రెస్ మీట్ పెట్టే చెప్తున్నాం మా కన్సర్న్స్ ఇవి, మీ దగ్గర ఏం సమాచారం ఉందో తీసుకురా. మేము ఓపెన్గా చెప్తున్నాం మీ దాంట్లో ఒక గూడు పుటాన్ని జరిగింది, మీకు ఒక వ్యక్తికి ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తులకు కాంట్రాక్టులు రావాలని మీరు అనుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు దొడ్డిదారిన కమిషన్ తీసుకోవాలనుకున్నారు, వాళ్ళకు అనుకూలంగానే మీరు టెండర్ నిబంధనలన్నీ కూడా మార్చిండ్రు. తెలంగాణ బిడ్డలకు ఎవరికి ఓపెన్గా టెండర్ రాకుండా ఇగో మఫత్లాలు డ్రగ్స్ సప్లై చేసిన చింతామణి పార్శ్వనాథ్ అంటోనికి ట్రంక్ బాక్సులు ఇచ్చిండ్రు. అదేవిధంగా కొట్లాడంగా మరి లిడ్ క్యాప్కు లిడ్ క్యాప్ అంటే తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్, దానికి స్టేషనరీ ఐడి కార్డులు హోల్డరు బెల్ట్స్ ఇచ్చిండ్రు. నాకైతే అర్థం కాని విషయం ఏంటంటే ఈ తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అంటే చర్మకారులు, మాదిగలు మరి ఇతర ఉపకులాలు చర్మకారుల సంస్థ. ఆ లిడ్ క్యాప్ ఒకప్పుడు లిడ్ క్యాప్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ లిప్కో. ఈ లిప్కో గచ్చిబౌలి ఉంటుంది, గత 50 సంవత్సరాల నుంచి పెట్టిండ్రు. ఇది చర్మకారులు చెప్పులు లేకపోతే మరి ఇంకా రకరకాల తోలుతో చేయబడ్డ వస్తువులు. కరెక్ట్. ఇలా వీళ్ళకి ఏమిచ్చిండ్రు అంటే తెలంగాణ లెదర్ కార్పొరేషన్కు స్టేషనరీ ఇచ్చారు. తెలంగాణ లెదర్ కార్పొరేషన్ పేపర్ ఎట్లా తయారు చేస్తుంది? తెలంగాణ లెదర్ కార్పొరేషన్కి ఐడి కార్డులు ఇచ్చారు. ఐడి కార్డులు ఎట్లా తయారు చేస్తుంది? తెలంగాణ లెదర్ కార్పొరేషన్ ఐడి కార్డులు తయారు చేసే హోల్డర్ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ లెదర్ కార్పొరేషన్ టైస్ అంటే పిల్లలు కట్టుకునే టై తయారు చేయమన్నారు, బెల్ట్ తయారు చేయమన్నారు. ఆ బెల్ట్ ఏమో రెగ్జిన్తో తయారవుతుంది, బట్టతో తయారవుతుంది. అంటే ఇంత ఘోరం అయిపోయి దీనన్నీ చూడడానికి కోసం ఒక 5-6 మంది ఆఫీసర్లను డెసిగ్నేట్ చేశారు. బాలమాయాదేవి ఐఏఎస్, మఫత్లాల్ ఇండస్ట్రీస్ షూస్ సాక్స్ స్కూల్ బ్యాగ్స్. మఫత్లాల్ ఏమో టెక్స్టైల్ తయారు చేస్తాడు, కానీ వానికి షూస్ సాక్స్ స్కూల్ బ్యాగ్స్ వచ్చినాయి. విజయేంద్ర ఐఏఎస్, ఈమెనేమో బెడ్షీట్స్ కార్పెట్స్ టవల్స్ బ్లాంకెట్స్ మానిటర్ చేయాలి. షఫీయుల్లా ఐఎఫ్ఎస్ ప్లేట్స్ గ్లాసు కటోరా స్పూను కప్పు ట్రంక్ బాక్సెస్. ఇక నవీన్ నుక్లాసు, తర్వాత సంతోష్ ఐఏఎస్, మల్లయ్య భట్టు యూనిఫామ్ క్లాత్, తర్వాత సీతాలక్ష్మి ఐఏఎస్ స్టేషనరీ ఐడి కార్డు హోల్డరు టై బెల్ట్. సి శ్రీధర్ కమిషనర్ ఎస్సిడిడి, ఈయన నోట్బుక్స్. వీళ్ళు మానిటర్ చేయాలి. ఇక వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు పాలసీస్ ఎప్పుడు తయారు చేయాలి? ఇవన్నీ ఇక్కడ పోయి చూసుకుంటే వీళ్ళు ఏం పాలసీస్ తయారు చేస్తారు? గవర్నమెంట్లో ఈ పేద ప్రజలకు కావాల్సిన బేసిక్ పాలసీస్ ఏ విధంగా తయారు చేస్తారు? దాని మీద స్పష్టత లేదు. ఇంకొక విషయం, అసలు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లో అసలు ఈ కంపెనీలన్నీ కూడా నిజంగా ఉత్పత్తులు చేస్తున్నాయా లేదా అని చూడడం కోసం వీళ్ళందరూ కూడా ఆ యూనిట్స్కు పోయి చెక్ చేయాలి. మరి మీరు నిజంగా చెక్ చేసి ఉంటే ఈరోజు 1వ తారీఖు నాడు పిల్లలకు రావాలి కదా బూట్లు, పోనీ 15వ తారీఖు నాడు రావాలిగా ఇంటర్మీడియట్ పిల్లలకు. ఒక్క షూ రాలే, ఒక్క సాక్స్ రాలే. నిజానికి వాస్తవంగా జరుగుతున్నది ఏందయ్యా అంటే తెలంగాణలో వీళ్ళందరూ కాంట్రాక్ట్లు తీసుకున్నారు. ఎవరు? నేను చెప్పిన జైవీర్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ కుమార్ జైన్, ఈ రమేష్ జైన్, వీళ్ళంతా అదృశ్య శక్తులు. వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలకు గన్నీ బ్యాగులల్లో నోట్ల కట్టలు అప్పజెప్పే వ్యక్తులు. అందుకొరకే వీళ్ళకి ఇంత కోపం వస్తున్నది ఇవన్నీ చెప్తుంటే. వీళ్ళు ఇంతవరకు అసలు స్టార్టే కాలే. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక చూడు, మాకు పర్చేజ్ ఆర్డర్స్ వచ్చినాయి, మా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చింది, ఇప్పుడు డబ్బులు తీసుకురండి, మీకు సబ్ కాంట్రాక్ట్ ఇస్తాం, ఇగో మాకు కమిషన్ ఇవ్వండి, మేము పైన కమిషన్ ఇచ్చేది ఉన్నది, ఇప్పుడు మీకు సబ్ కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి మొత్తం రోడ్డు మీద పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చివరికి ఇందులో నష్టపోయింది ఎవరు? తెలంగాణ బిడ్డలు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ పారిశ్రామికవేత్తలు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, మా కష్టార్జితంతో మేము ఇండస్ట్రీస్ పెట్టుకొని తెలంగాణలో ఒక మంచిగా పని చేసుకుందాం,
మా ఆత్మగౌరవంతో బతుకుదాం అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు నష్టపోతూ ఉన్నారు. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, లక్ష్మణ్ కుమార్ గారు, అజరుద్దీన్ గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, దయచేసి మీరు మేము డేట్ కూడా ఇచ్చినాం, ప్లేస్ కూడా ఇచ్చినాం, దయచేసి మీరు ఆధారాలతో రండి, మేము కూడా ఆధారాలతో వస్తాం. మీరు చేవెళ్ళలో ఏం చెప్పారు, కామారెడ్డిలో బీసీల కోసం ఏం చెప్పారు, చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీల కోసం ఏం చెప్పారు, మైనారిటీల కోసం 4,000 కోట్ల సప్లాన్ తీసుకొస్తామన్నారు. ఆ సప్లాన్ ప్రకారం ఎంతమందికి కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా దయచేసి మీరు తీసుకురావాలి. అదేవిధంగా ట్రంక్ బాక్స్, ఈ చింతామణి అంటే ఈ డ్రగ్స్ సప్లై చేసే ఈ చింతామణి గాడికి ఇంత ప్రేమ ఎందుకో నాకు ప్రభుత్వానికి అర్థం కాదు. ఈ డ్రగ్ సప్లై చేసే చింతామణికి ఇప్పుడు ట్రంక్ బాక్స్ టెండర్ ఇచ్చిండ్రు. నిజానికి చెప్పాలంటే ట్రంక్ బాక్స్లో అతను క్వాలిఫై అయ్యాడు, కానీ అతన్ని దొడ్డిదారిన అతను పోయి నాకు ఈ స్పెసిఫికేషన్ సరిపోతలేవంటే రాత్రికి రాత్రే సెక్రటరియట్లో కూర్చున్న ఉన్నతాధికారి ఒక ఆయన మొత్తం కూడా స్పెసిఫికేషన్ చేంజ్ చేసి ఆయనకే వచ్చేటట్టుగా చూశారు. నేను అధికారులందరికీ మళ్ళొకసారి చేతులు జోడించి నమస్కరించి వినమ్రంగా చెప్తున్నా, నేను మీ జీవితాలను నాశనం చేసుకోకండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రేపు రేవంత్ రెడ్డి ఉండడు, రేపు ఈ ప్రభుత్వం ఉండదు, రేపు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రాబోతున్నది. ఈ ఫైల్స్ అన్నిటి మీద కూడా డెఫినెట్గా పరిశోధన జరుగుతుంది. మీరు ఏ విధంగా జీవోలు తీసుకొచ్చారు, ఏ విధంగా టెక్నికల్ కమిటీలు పెట్టారు, ఏ విధంగా టెస్కో ఒక ప్రైవేట్ కార్పొరేషన్కు చేనేత కార్మికుల నోట్ల మట్టి కొట్టి ఒక ప్రైవేట్ కార్పొరేషన్కు ఏ విధంగా ఇచ్చింది, ఏ విధంగా మీరు చేసిన పనుల వల్ల, మీ అలసత్వం వల్ల తెలంగాణ బిడ్డలందరూ కూడా చివరికి హైకోర్టుకు ఏ విధంగా పోయారు. మీరు సంక్షేమ శాఖ మంత్రులకు ఫైల్ సర్క్యులేట్ చేయకుండా డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రికి ఏ విధంగా తీసుకొని పోయారు. అదేవిధంగా ఈ జేవీ రెడ్డి అనేటోడు ఎవడు, అదేవిధంగా నిరంజన్ జైన్ అంటోడు ఎవడు, ఈ డ్రగ్ రాకెట్ ఏంది, ఈ ట్రంక్ బాక్సులలో డ్రగ్ పంపించే కుట్ర ఏమన్నా జరుగుతున్నదా, గంజాయి ఇప్పటికే పెచ్చరిల్లిపోతున్నది ఈ కాంగ్రెస్ పాలనలో అన్న ఈ పరిస్థితిలో మళ్ళీ డ్రగ్స్ సప్లై చేసిన వాడికి ట్రంక్ బాక్సుల కాంట్రాక్ట్ ఇవ్వడం అంటే మాకు చాలా భయం వేస్తున్నది, నిజంగా చాలా భయం వేస్తున్నది. ఒకప్పుడు ఏదైతే అదానీ నడిపిస్తున్న పోర్ట్లో 20,000 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ దొరికిందని ఆ మధ్య న్యూస్ వచ్చింది, అదానీ కంట్రోల్ ఉండే పోర్ట్లో. అలాంటి ఏదైనా జరగబోతుందా తెలంగాణలో? సిబి ఆనంద్ గారి స్టేట్మెంట్ చూస్తే అలాంటిది నిజం అనిపిస్తాను. 30 సార్లు నాకు హెరాయిన్ కావాలని 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన నిరంజన్ కుమార్ జైన్ ఫోన్ చేసిండంటే, రేపు ఇదే 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన నిరంజన్ కుమార్ జైన్ ట్రంక్ బాక్సుల కాంట్రాక్ట్ తీసుకొని ఆ ట్రంక్ బాక్సుల ద్వారా వచ్చిన డబ్బులు ఆ ట్రంక్ బాక్సుల ద్వారా డ్రగ్స్ సప్లై చేయరని గ్యారంటీ ఇవ్వగలరా రేవంత్ రెడ్డి గారు? మీరు వీటన్నిటి మీద కూడా మీరు దయచేసి తెలంగాణ పిల్లలకు ఆన్సర్ చెప్పాలి. జూలై 2వ తారీఖు నాడు దయచేసి మీకు నిజంగా దమ్ముంటే అన్ని ఆధారాలతోనే మేమందరం కూడా వస్తాం, దయచేసి రండి. ఈ విషయం చెప్పడం కోసమే ఈరోజు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మరి ఇంత నిజమైన విలువైన సమాచారాన్ని తెలంగాణ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి నమస్కారం చెప్తూ